యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్తో ఐఫోన్ 16లో వాడిన లేటెస్ట్ A18 చిప్సెట్తో ఆ ప్రైస్ రేంజ్లో వస్తే మరి ఐఫోన్ 15, 16 పరిస్థితి ఏంటి? ఐఫోన్ 15 కన్నా బెటర్ ఫోన్ అవ్వబోతుందా? చాలా కాలం తర్వాత యాపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ SE ఫోన్ అయితే తీసుకురాబోతుంది. లీక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లీక్స్ ప్రకారం ఇదే వీక్ ఐఫోన్ SE 4 అయితే లాంచ్ అవ్వబోతుంది. కాకపోతే రెగ్యులర్గా మనం చూసే యాపిల్ ఈవెంట్ అయితే దీనికి ఉండదు. డైరెక్ట్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్తో మార్కెట్లోకి అయితే రిలీజ్ చేస్తారు. ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ SE 3తో కంపేర్ చేస్తే ఈ SE 4 లేదా SE 2025 అని అయితే పేరు పెట్టచ్చు. చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ 2025 వేరియంట్లో. ఈ వీడియోలో ఈ SE 4కి సంబంధించిన లీక్ అనే డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ ఐఫోన్ 15 అండ్ 16తో కంపేర్ చేస్తే సో ఇది ఎంతవరకు బెటర్గా ఉండబోతుంది, ఎంతవరకు తక్కువ ఉండబోతుంది, ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్స్లో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా SE 4కి సంబంధించిన లీక్ అనే ఇన్ఫర్మేషన్ చూస్తే డిజైన్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సేమ్ మనకి ఐఫోన్ 14 లాంటి ఫ్రంట్ డిజైన్ తోటే ఉండబోతుంది. డైనమిక్ ఐలాండ్ అయితే ఇవ్వట్లేదు. సో అది ఇస్తే 15, 16 సేల్స్ పై ఇంపాక్ట్ పడుతుంది. అండ్ లేటెస్ట్ మోడల్స్కి ఈ బడ్జెట్ మొబైల్గా వస్తున్న ఈ ఫోన్కి డిఫరెన్స్ ఉండాలని వీళ్ళు నాచుకే వెళ్ళినట్టున్నారు. బ్యాక్ కూడా మనకి చూడడానికి సేమ్ ఐఫోన్ 14, 13 డిజైన్ పోలి ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ రెండు లెన్సెస్ కాకుండా ఒకే లెన్స్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ అల్యూమినియం ఫ్రేమ్ తోట వస్తుంది. సైడ్స్ ఫ్లాట్ ఎడ్జెస్ మనం అయితే చూడబోతున్నాం. అండ్ దీంట్లో వీళ్ళు పవర్ఫుల్ లేటెస్ట్ యాపిల్ A18 చిప్సెట్ ని అయితే వాడుతున్నారు. ఇంతకుముందు మనకి ఐఫోన్ SE 3లో యాపిల్ A15 చిప్సెట్ ని వాడారు. సో ఇది లేటెస్ట్ A18 చిప్సెట్ తో వస్తుంది. మెయిన్ గా యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ A18 చిప్సెట్ ని అయితే ఇస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో మనం ఐఫోన్ 16లో చూస్తున్న యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఈ ఐఫోన్ SE 4 కూడా రాబోతున్నాయి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.1 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. ప్రీవియస్లీ మనకి LCD డిస్ప్లే అది కూడా జస్ట్ 4.7 ఇంచ్ సైజ్లో వచ్చేది. ఈసారి డిస్ప్లే సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. జనరల్గా SE ఫోన్స్ అంటేనే కాంపాక్ట్గా ఉంటాయి. బట్ వీళ్ళు ఈసారి కొంచెం డిస్ప్లే సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం కాంపాక్ట్ అర్థం మారిపోయిందేమో. 6.1 ఇంచ్ మినిమం అని యాపిల్ ఫీల్ అవుతుందేమో. ఎందుకంటే సో ఏ మొబైల్స్ కూడా ఈ మధ్యకాలంలో బిలో 6 ఇంచ్కి అయితే వెళ్ళట్లేదు. మరీ 4.7 ఇంచ్ అంటే ఈ 2025లో చాలా తక్కువ అని యాపిల్ ఫీల్ అయిందేమో. సో 6.1 ఇంచ్ అయితే ఇస్తుంది. నిజానికి 6 కంటే బిలో సైజ్ అంటే ఈ 2025లో కొంచెం మరీ తక్కువ అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చాలా పనులు ఈ రోజుల్లో మొబైల్ స్క్రీన్లోనే అయిపోతున్నాయి కాబట్టి. అండ్ 1200 ఇంచ్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. కెమెరా విషయంలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. 48 MP మెయిన్ సెన్సార్ ఏదైతే లేటెస్ట్ ఐఫోన్ 16లో చూసామో సేమ్ అదే సెన్సార్ని సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. దాన్ని అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేస్తున్నారు. సో మెయిన్ లెన్స్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా చాలా సాలిడ్గా ఉండబోతుంది ఈ ఫోన్లో. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లేదు. అదే మనకి ఐఫోన్ 15 అండ్ 16 సిరీస్ నుంచి దీన్ని అయితే సపరేట్ చేస్తుంది. అఫ్కోర్స్ 13, 14 నుంచి కూడా అనుకోండి. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే లీక్స్ ప్రకారం 3280 mAh కెపాసిటీతో వస్తుంది. చాలామంది జస్ట్ 3200 తక్కువ అని ఫీల్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా యాపిల్లో 3280 mAh అంటే ఆండ్రాయిడ్లో 4500, 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో కూడా మనమైతే కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ కెపాసిటీతో వచ్చిన సో ఆల్మోస్ట్ ఒక 100 mAh అటు ఇటు ఐఫోన్ 13, 14 నేనైతే యూజ్ చేశాను. చాలా రాక్ సాలిడ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఏ ఆండ్రాయిడ్ ఫోన్కి తక్కువగా అయితే వాటిలో ఉండేది కాదు. సో యాపిల్లో బ్యాటరీ కెపాసిటీని వాళ్ళు రివీల్ చేయరు అందుకే. బట్ లీక్స్ ప్రకారం మనకు తెలిసిన కెపాసిటీ అయితే ఇది. బట్ రియల్ లైఫ్ బ్యాటరీ లైఫ్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే ఈవెన్ దో 3280 mAh అయినా చాలా బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఫేస్ ఐడి, USB Type-C పోర్ట్తో అండ్ 128 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ 8 GB ర్యామ్తో వస్తుంది. ప్రీవియస్లీ వీళ్ళు లీస్ట్ 64 GB స్టోరేజ్ తీసుకొచ్చారు. బట్ ఈసారి స్టాండర్డే మనకి 128 GBగా అయితే ఉండబోతుంది. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్తో వస్తుంది. అండ్ మ్యాగ్సేఫ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ లీక్స్ ప్రకారం US ప్రైసింగ్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 43,000లో వస్తుంది. ఇండియాకి వచ్చేసరికి జనరల్గా సో ప్రైసింగ్ అయితే పెరుగుతుంది. బట్ ఈసారి మాత్రం ఈ ఐఫోన్ SE 4ని ఇండియాలో వీళ్ళు కొంచెం అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 50,000 టచ్ అవ్వకుండా. ఎందుకంటే 50,000కి తీసుకొస్తే డెఫినెట్గా ఐఫోన్ SE 4 సేల్స్ అయితే ఇండియాలో అయ్యే అవకాశాలు అస్సలే లేవు. ఎందుకంటే సెప్టెంబర్లో ఐఫోన్ 16 మనకు తెలుసు 50,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ ప్రజెంట్ కూడా ఐఫోన్ 15 ఆల్మోస్ట్ అదే 50,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. కాబట్టి ఈ ఐఫోన్ SE 4ని
సో 40 to 45,000 రేంజ్లో ఇండియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. అండ్ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఐఫోన్ 16 బెటర్ అవుతుందా లేదా ఐఫోన్ SE 4 బెటర్ అవుతుందా అని. డెఫినెట్గా ఐఫోన్ 16 బెటర్ ఆప్షన్ అవుతుంది ఒకవేళ మీరు సెప్టెంబర్లో 52,000 ప్రైస్ రేంజ్లో కొనగలిగితే, ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ కొంతమందికి మరొక డౌట్ రావచ్చు, మరి ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ SE 4 మధ్య ఏది బెటర్ ఆప్షన్ అవుతుందని. సో ఐఫోన్ SE 4 అండ్ 15తో కంపేర్ చేస్తే బెటర్ చిప్ సెట్ని మాత్రం మనం ఐఫోన్ SE 4లో చూస్తాం. కాకపోతే ఐఫోన్ 15లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ డిజైన్, లేటెస్ట్ ఐఫోన్గా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ లెన్స్లు ఉంటాయి. సో అది కూడా మనకి బ్యాక్ సైడ్ కొంచెం ప్రీమియం సెగ్మెంట్గా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే SE 4 బ్యాక్ సింగిల్ లెన్స్ బడ్జెట్ ఐఫోన్ అని అయితే తెలిసిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐఫోన్ 15 మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. సో ఇదే ఈ రెండింటి మధ్య చేంజెస్. ఏదేమైనా ఐఫోన్ 15కి అయితే చాలామంది అయితే ఈ రోజుల్లో వెళ్ళకపోవచ్చు. ఐఫోన్ 16 బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది 50,000 పైకి వెళ్తే. అండ్ ఐఫోన్ SE 4 మంచి సేల్స్ జరగాలంటే డెఫినెట్గా 40,000-45,000 రేంజ్లో లాంచ్ చేస్తేనే మంచి సేల్స్ అయితే సాధ్యం అవుతాయి. అండ్ మరికొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ని ఐఫోన్ 16 పేరుతో తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం ఏ పేరుతో లాంచ్ అవుతుందో రానున్న వీక్లో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది ఐఫోన్ SE 4కి సంబంధించి ఇప్పటివరకు మనకు తెలిసిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. లేదా ఈ వీడియో మీరు చూసేటప్పటికే లాంచ్ అయి కూడా ఉండొచ్చు. ఎనీ మూమెంట్ యాపిల్ అయితే మార్కెట్లోకి ఈ ఐఫోన్ SE 4ని అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.